ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 7వ తేదీ 2025 సంవత్సరం శనివారం మధ్యాహ్నం 4:20 దేవుని వాగ్దానం 25వ కీర్తన 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఎంత మంచి మాట అండి. జనాలకి ఫ్రీగా వస్తే పెనాయిల్ అయినా తాగేస్తారు. అలాంటి రోజులు ఇది. సరే, మా ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఆయన చివరి రోజుల్లో రాసిన పాటగా నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వజగద్రక్షకుడా, సర్వాన్ని అంటే లోకాన్ని, సర్వజగద్రక్షకుడా, లోకరాజ్యపాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. సర్వజగద్రక్షకుడా, లోకరాజ్యపాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. ఈ రోజులు ఎలాంటి రోజులు అంటే ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగేసే మనుషులు ఉన్నారు. అవునండి, నా జీవితానుభవంలో చాలా చోట్ల అదే ఒంట్లో బాగలేదు, కాళ్ళు చేతులు లాగుతుంది, పీడకల్లో వస్తుందంటే పరిగెత్తుకెళ్తారు. విజయవాడ పంజా సెంటర్కి వెళ్ళి అక్కడ 1-4 భూత వైద్యులు ఉంటారు. మంత్రాలకి చింతకాయలు రాలవనుకోండి, అక్కడికి వెళ్తే వాడేమో బెదరగొట్టేస్తాడు వీళ్ళ బలహీనత చూసి. అమ్మో, నువ్వు 4 రోడ్ల కూడల్లో దిగదుడుపు చేస్తే దాన్ని తొక్కేసావు, దానికి 600 అవు, దీనికి 2000 అవుద్ది అని మూలుకుతూ బలవంతంగా సమర్పించుకుంటారు, తాయిచి కట్టించుకుంటారు. అదే ప్రార్థన అనుకోండి, ఆయన పాస్టర్ గారు, ఆయన దైవ సేవకుడు అనేసి నన్ను దారిలో ఎంతోమంది ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేస్తే తప్పు కాదండి. అయితే నేను దేవుని వైపు మళ్ళించే సాధనంగా ఉన్నాను. మా వించిపేటలో వేలంగడి మాత చర్చి ఆ ప్రాంతంలో ఒక ఆమె ఉంది. ఆమె దాదాపు 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఉంటుంది వయసు.
ఆమెకి సొంత ఇళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, తినటానికి లోటు లేదు. అంత వృద్ధాప్యంలో కూడా ఆ దారిలో కుర్చీ వేసుకుని కూర్చొని వచ్చేపోయి వాళ్ళని చూస్తూ, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటది. వాళ్ళు బాగుపడ్డారా? పట్టు చీర అది ఎక్కడో దొబ్బుకొచ్చి ఉంటారు, కొన్నది కాదు. ఇదే దరిద్రపు నోరు. దేవుడు నోరిచ్చింది దేవుడిని స్తుతించడానికి, బాగా మెక్కడానికి కాదు. ఆమె ఆ మధ్య వయసు 90 దాటింది కదా, పాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేయండి అనింది. అంటే సరే చేశాను. మీ చెయ్యి తల మీద పెట్టి చేయండి. అలాగే చేశాను. ఒక రెండో రోజు మళ్ళీ అటుగా వెళ్తున్నా. అటు తప్పనిసరిగా రాకపోకల్లో ఆమెను దాటుకొని వెళ్ళాలి. పాస్టర్ గారు నిన్న ప్రార్థన చేశారు, కొద్దిగా పర్వాలేదండి అంటే, అమ్మ రోజు చేయకర్లా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో. ఆయన్ని నమ్మిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు లేరు. రక్షకుడు అంటే యేసు ప్రభువే, రక్షిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడంటే. మొత్తానికి నన్ను పీడిస్తే బలవంతంగా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశా ఆ వృద్ధురాలికి. ఇక అదే కంటిన్యూ. ఈరోజు అంటే జూలై 7వ తారీఖు కూడా నేను అలా బయటికి జరూరు పని మీద వెళ్తున్నా, కరెంటు బిల్లు కట్టడానికి. మాస్టర్ గారు ఆమె మనవరాలు వాళ్ళు వీళ్ళంతా మీరు ప్రార్థన చేస్తే బాగుందంట. అమ్మా, దేవుడు యేసు ప్రభువు ఎవరి ప్రార్థన అయినా వింటాడు, ఏ ప్రార్థన అయినా అంగీకరిస్తాడు. ఆయనకి నిలువు దోపిడీలు, క్యాండిల్స్, అగరవత్తులు ఇవన్నీ అక్కర్లేదు. మనసు ఇచ్చి ప్రార్థన చేయించుకో. ఆయన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆమెకి స్వస్థత, విడుదల అన్నీ జరుగుద్ది. అంటే ఇక వాళ్ళు పాడిందే పాడరా అన్నట్టుగా మీరు ప్రార్థన చేస్తే బాగుందండి. అమ్మ నేను చేయనమ్మా, యేసు ప్రభుని నమ్మండి, కనీసం యేసు రక్తమే జయం అనండి. ఆయన దొంగ ప్రార్థన చేస్తే, ఆయనతో పాటు సిలువ వేయబడ్డ దొంగ ప్రార్థన చేస్తే, ఒరేయ్ నువ్వు బ్యాప్టిజం పొందలేదు, దశమ భాగం ఇవ్వలేదు, చర్చికి ఆదివారం పూట వెళ్ళవు, ధర్మకార్యాలు చేయవు, నీకు నేను ఇదే పరదైసు అంటే ప్యారడైజ్, పరలోకం నీకు ఇవ్వడం అంటే ఇవ్వను పో అనలేదు. అతని విశ్వాసం చూడండి. అతను దొంగ అయినా సరే ఆయన్ని రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థించాడు. వెంటనే ఇప్పుడే జస్ట్ నౌ నాతో పాటు నువ్వు పరదైసులో ఉంటావు అని చెప్పాడు. అదండి, అలాంటి విశ్వాసం మీకు నాకు. మీరు ఏ డినామినేషన్ అక్కర్లేదు. మీరు సిఎస్ఐ, బ్యాప్టిస్టా, ఆర్సీఎమ్మ, పెంతెకోస్తా కాదు. విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరం నెరవేర్చే దేవుడు ఆయన అన్నాడు. నా వద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. అదేవిధంగా లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో కాబోసు దెయ్యాలు కూడా ప్రార్థన చేసింది. అయ్యా అని ఆ పందుల మందులో మేము వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇవ్వని ఆయనను వేడుకొనెను, యేసు ప్రభుని. దెయ్యాలకి దేవుడు అంటే పడదు, భక్తి అంటే, నీతి న్యాయం అంటే పడదు. అలాంటి దెయ్యాలు యేసు ప్రభుని, అయ్యా ఆ పందుల మందులు మేము వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వు అని. సరే వెళ్ళండి అన్నాడు. అంటే వెంటనే వాళ్ళ రిక్వెస్ట్ని ఆయన అంగీకరించాడు. అంటే దెయ్యాలు వేడుకొనేను. నా సొంత తెలివి కాదండి, పరిశుద్ధ గ్రంథం, 2 అంచులు పదునైన ఖడ్గం కంటే వాడి అయిన పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 8:31 చదువుకోండి. అలాంటి దేవుడు నువ్వు దొంగవా, లేకపోతే సైతాన్వా, లేకపోతే అవిశ్వాసివా, ధనవంతుడివా, పేదవాళ్ళ అనేది ఏమీ లేదు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునన్నాడు. చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆమె ఆ వృద్ధురాలు, ఆ 95 ఏళ్ళు పైబడ్డ మనిషి, ఆమెకు అందరూ ఉన్నారు, సొంత బిల్డింగులు ఉంది. ఆమె ఆ వేలంగణి మాత చర్చిలో నవంబర్లోనో డిసెంబర్లోనో వార్షికోత్సవం జరుగుద్ది, చర్చి యానివర్సరీ. అప్పుడు పేదలకి వస్త్రదానం చేస్తారు. ఆ పేరులో లిస్టులు సెలెక్ట్ చేసిన ఆయన కూడా అలాంటి మనిషేలండి. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే మనిషి. ఆ రోజు ఆ లిస్టులో ఈమె వెళ్ళి తగుదనమ్మా అని, నేను పేదరాల్ని అన్నట్టుగా ఆ ఫాదర్ గారి చేతి మీదుగా ఆ చీర
ఈ జాకెట్ కూడా ఇస్తారేమో తెలీదు, లేదా దుప్పటి లాంటివి ఇస్తే చక్కగా తీసుకుని వెళ్ళిపోద్ది. మధ్యలో ఆదివారం పూట పొరపాటు పక్కనే 4 అడుగుల దూరంలో ఆ చర్చికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొనదు. ఆ సందులో రోడ్డు మీద కూర్చొని నేను జస్టిస్, చీఫ్ జస్టిస్ని అన్నట్టు, తీర్పరిని అన్నట్టు వచ్చే పోయి వాళ్ళని గురించి వాగుతూ గొణుగుతూ ఉంటుంది. నోరు తెరిస్తే బూతులు. అలాంటి మనిషి అడ్డం పడగానే, అందుకే అంటారు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అని. ఆమె అనారోగ్యం వల్ల నన్ను ప్రార్థన చేయమంటే సరే, వాళ్ళని దేవుని వైపు నడిపించడానికి ఆమె తృప్తి కోసం ఒకసారి చేతులు తల మీద పెట్టి, చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను. అయ్యా, మీరు ప్రార్థన చేస్తే నాకు బాగా ఇదే స్వస్థత వచ్చింది అని మరుసటి రోజు సరే చేశాను. అస్తమానం ఆ రోడ్డు మీద రావాలా పోవాలంటే భయం వేస్తుంది. ఫాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేయండి. అమ్మ, రోజు నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీకు బాగోవద్దని నువ్వు అనుకుంటున్నావు. నేనంటాను, యేసు ప్రభుని నమ్ముకో, నీ ప్రతి అవసరం నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఆయన్ని నమ్మకుండా ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుద్ది అనుకోవడం నీ భ్రమ, నీ పొరపాటు అని వాళ్ళు నేను ప్రార్థన చేయలా. యేసుని నమ్ముకో, కనీసం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని పదే పదే కుర్చీలో కూర్చొని నువ్వు ఆ నామస్మరణాన్ని ఉచ్చరించు. అబ్బే, తాను పట్టిన కుందటికి 3 కాళ్ళు. ఇక ఏమైనా అనుకోని నేను వాళ్ళకి నేను బాకీ ఉన్నట్టుగా దారి వేరే రూట్ గుండా రాకపోకలు సాగిస్తున్నా. ఏం చేయను మరి? అక్కడికి వెళ్తే ఆమె చెప్పినట్టు ఆమె తల మీద నేను చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. నేను చెప్పినట్టు ఆమె యేసు ప్రభుని నమ్ముకుంటూ కూర్చున్న చోటే యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటే అదే అనుకోదంట. ఇంకెందుకంటే అలాంటప్పుడు. అందుకే ఓ పాట ఉంది, ఆ పాట పూర్తికి రాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆ పాట పూర్తికి రాదు నాకు, చెప్తున్నానండి. విశ్వాసం, విశ్వాసం, వి వాంట్ ఫెయిత్. ఉనికి கடவுள் மேலே நம்பிக்கை இருந்தால் தான் நீ நல்லா ஆవువే. అలా అనుకుంటే 100,000 మంది నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. దేశంలో ఎందరు దైవజనులు లేరండి. దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం తప్పు లేదు, మంచిదే, వాళ్ళు దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డారు. అయితే వాళ్లను ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి, నజరేయుడైన యేసుక్రీస్తుని నమ్మండి. ఖచ్చితంగా మీ కోరిక ఎలాంటిదైనా నా నామంలో నన్ను ఏది అడిగినా కూడా చేస్తానని యోహాను 14:14 చెప్పాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి. నువ్వు దొంగవా, గతంలో పాపం చేసావా, మోసం చేసావా, అదన్నీ మనసులో ఒప్పుకొని యేసయ్య నన్ను బాగు చెయ్యి, నలుగురితో చెప్పుకుంటా నాకు స్వస్థత ఇచ్చావని అని ఇన్ని చెప్పినా కూడా ఏదో అంటారు చూడండి, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అందుకనే నేను ఆ రూట్ గుండా రావడం పోవడం మానేసి పక్క రోడ్లో నేను ఎవరికో బాకీ ఉన్నట్టు, వాళ్ళు అటుగా వెళ్తే నన్ను నిలదీస్తారన్నట్టు భయపడి అటు వెళ్ళడం మానేశాను. అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఇప్పటికీ మించిపోయిందా లేదు. గతం గతః. యేసుని నమ్ముకోండి, ప్రార్థనలో ఉండండి. దేవుడు మీ ప్రతి అవసరం నెరవేరుస్తాడు, మీకు తోడై ఉంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకు సమస్తం సాధ్యం అన్నట్టు ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. యోగా, మొన్న అంతర్జాతీయ యోగా లేకపోతే భారత యోగా ఏదో జరిగింది వైజాగ్లో. క్రైస్తవులు, యేసుప్రభుని నమ్మిన వాళ్ళు, యేసుప్రభుని ఆరాధించే వాళ్ళు యోగా చేయకండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, దైవ సేవకుడు. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.